అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. కార్తీక మాసం అయిపోయింది కదండి, అందుకని ఇప్పుడు వీడియోలు స్టార్ట్ చేస్తాను. వారానికి ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఈ రోజు మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చానండి. అదేనండి రాగి పిండి ఆవిరి కుడుములు. దానికి కావలసిన పదార్థాలు చెప్తాను రండి. రాగి పిండి ఆవిరి కుడుములకు కావలసిన పదార్థాలు: ఇది 3 కప్పులు రాగి పిండి అండి, దానికి కప్పు బెల్లం అండి, సాల్ట్ మనం రుచికి సరిపడా వేసుకోవాలి, వేలక్కలు దోరపదునుకు వేయించి పంచదార వేసి మిక్సీ కొట్టుకుందాం. ఓకేనా? తర్వాత మనం వాటర్ అండి, వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇదిగో చిట్టి కడాయి ఉంటుంది కదా, ఈ చిట్టి కడాయి మనం పెట్టి వేలకు దోరపదునుగా వేగించుకుందాం. ఇప్పుడు మనం వేగి పనే కదండి దోరపదునుగా, ఇవి మిక్సీ జారీలో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు మనం పంచదార వేసుకుందామండి, మెత్తగా నలిగిపోద్ది. మనం గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకున్నామంటే మనకి కనీసం ఒక 15 రోజులు 20 రోజులు చక్కగా నిల్వ ఉంటుంది. మనం ఏ స్వీట్స్ వేసుకుని అర్జెంట్లో మనం వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి మనం ఇలా మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకుంటే మనకి స్వీట్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. కొద్దిగా అంటే స్వీట్ కాబట్టి కొంచెం మనం వేసుకోవాలి ఖచ్చితంగా. అందులో 1 స్పూన్ అంతా వెలచి పొడి అండి. ఇప్పుడే మిక్సీ పట్టుకున్నాం కదా ఫ్రెష్గా, ఏ స్వీట్స్ వేసినా కూడా మనం ఈ వెలచి పొడి వల్ల మంచి కమ్మదనం వస్తుందండి. ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే కనీసం ఒక 15 రోజులు ఉంటుంది, స్వీట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది 1/2 కప్పు ఇందులో వేసుకుందామండి. ఒక 1/2 కప్పు పాకం పడదాం. ఈ రాగి ఆవిరి కుడుములకి చాలా టేస్టీగా బెల్లంతో వస్తుందండి. ఈ 1/2 కప్పు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇది మనం కలుపుకుందాం. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి ఆవిరి కుడుములకి. ఇందులో మనం వెలచి పొడి, బెల్లం, సాల్ట్, రాగి పిండి, ఇది పిల్లలకు కూడా చాలా ఆరోగ్యమైన ఫుడ్ అండి. ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇలా సాఫ్ట్గా, మరీ చపాతీ పిండిలా సాఫ్ట్గా కలపకన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకుంటే మనకి ఆవిరి కుడుములు అనేది ఆవిరి మీద చక్కగా ఉడికిపోతాయి. ఈ ఆవిరి కుడుములు పెద్దోళ్ళ కాండి పిల్లల కాండి అందరూ తినొచ్చండి, చాలా ఆరోగ్యమైన ఫుడ్ అండి. రాగి పిండి, బెల్లం, మనకి తగినంత సాల్ట్, అంతే. ఇందులో ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు, కానీ ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. బెల్లం మాత్రం బాగా కరిగిపోవాలండి, చక్కగా కరిగిపోయి మనకి అందులో కలిసిపోవాలి. స్వీట్ బాగుంది, నేను కొంచెం సెట్ చేసుకుంటాను. అయిపోయింది. ఈ విధంగా కలుపుకోవాలండి మనం ఆవిరి కుడుములకి. ఈ ఆవిరి కుడుములకి ఒక మంచి స్టోరీ ఉందండి, నేను చెప్తాను. ఒక ప్లేట్లో మనం ఇలా పెట్టుకోవాలండి ఆవిరి కుడుములు. మనం ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వాటర్ పోసుకుందామండి. ఇడ్లీ పాత్ర తీసుకొని వాటర్ పోసుకున్నాం కదా, ఇది ఇలా మూత పెట్టుకుందాం. దాంట్లో ఈ కుడుములు అనేది మనం పేర్చుకుందాం. ఈ ఓలుసులు మాత్రం కప్పొద్దు, ఎందుకంటే ఆ ఓలుసులు తిన్న మనకి ఆవిరి అనేది వస్తుంది కదండి, బయటికి వచ్చి చక్కగా ఉడికిపోతాయి. ఊర్లో అయితే మనకి మట్టి కొండలో గడ్డి అడువేసి కొన్ని వాటర్ వేసి మంట పెడతారండి అమ్మ వాళ్ళు అయితే. ఇప్పుడు మనకి మట్టి కొండలు, గడ్డి అవన్నీ దొరకవు కదండి, అందుకని మనం ఇడ్లీ కుక్కర్లో వేసుకుందాం. ఇడ్లీ కుక్కర్లో వేసుకొని మూత పెట్టేసుకుందాం.
మూత పెట్టేసాం కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇది ఒక 20 నిమిషాలు 10-15 నిమిషాల్లో ఉడికిపోతాయండి చక్కగా. ఇప్పుడు ఈ ఆవిరి కుడుములకి ఒక స్టోరీ ఉందండి. అదే మేము చిన్నగున్నప్పుడు ఊర్లో మనగలపడము అంటారండి. మనగలపడము అంటే ఈ తెలంగాణ వాళ్ళకి తెలియదు, శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళకి అయితే ఖచ్చితంగా తెలుసండి. ఈ వీడియో చూసిన వాళ్ళ చాలా సంతోషపడతారు. మనగలపడము అంటే మనకి 8వ నెలలో నాట్లు వేస్తారు కదండి. ఆ నాట్లు అన్ని అయిపోయిన తర్వాత వినాయక చవితి అయిపోయిన తర్వాత మనగలపడము అంటారండి. ఆ మనగలిపినప్పుడు ఈ మనలో అంటారండి. ఈ ఆవిరి కుడుములకే ఇక్కడ మీకు అర్థం కావాలని ఆవిరి కుడుములు అని చెప్పాను కానీ మన ఉండలు అని అంటారండి. ఈ ఉండలు ఖచ్చితంగా మనుండలు చేసి గౌరీదేవికి పూజ చేస్తారండి. గౌరీదేవి అంటే వరి తుబ్బేనండి. అప్పుడు మనం పక్క వాళ్ళు పొలంలో తుబ్బు తీసి మన పొలంలో పెట్టి 3 తుబ్బులకి పసుపు, కుంకుమ, బీర ఆకులు, బీర పువ్వులు అన్ని పువ్వులు తీసుకెళ్లి మనం అలంకరించి గౌరీదేవికి ఈ మనుండలు అనేవి తీసుకెళ్లి పెడతామండి. ఖచ్చితంగా పెట్టి దీపారాధన చేసి ఇంటికి వస్తాము. అమ్మ గౌరీదేవి చక్కగా మా పంట మా చేతికి రావాలి తల్లి అని కోరుకుంటామండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళు అయితే ఖచ్చితంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మేము చిన్నప్పుడు బాగా ఎవరో పొలంలో మనగలుపుతారు అంటే అందరి పొలాల్లోకి కూడా వెళ్ళి తినేవాళ్ళం అండి. ఈ మనోళ్ళు అయితే అంతా చాలా బాగుంటాయి. అది ఆరోగ్యమైన ఫుడ్ అని ఇప్పుడు మనం అనుకుంటాం కానీ అవి తరతరాలు కాండి ఆరోగ్యమైన ఫుడ్డే కాబట్టి బాగా తినేవాళ్ళము. మా పొలంలో మనగలిపినప్పుడు వాళ్ళు రావడము, వాళ్ళ పొలంలో మనగలిపినప్పుడు మేము వెళ్ళడం, ఇలా చాలా హ్యాపీగా గడిపేసేవాళ్ళం అండి. ఈ మనోళ్ళకి అంత ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆవిరి కుడుములు అని చెప్పాను కదా, ఈ ఆవిరి కుడుములు అని ఇక్కడ చెప్పాను. మా శ్రీకాకుళం వీడియో చూసి ఇదేంటి మనోళ్ళకి ఆవిరి కుడుములు అని చెప్తుంది అని అనుకుంటారని వివరంగా చెప్పానండి. అంటే దీనికి అంత స్టోరీ ఉందండి. ఇప్పుడు మనం ఈ ఆవిరి కుడుములు ఉడికేయ లేదండి మూత తీసి చూసుకుందాం. సరేనా? ఓకే రండి. చూసారా ఆవిరి కుడుములు ఉడుకుతాయి, ఇంకా కాసేపు ఉడకాలి. మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి చూద్దామండి. చక్కగా ఉడికిపోయాయండి ఆవిరి కుడుములు. ఉడికిపోయి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం 1/2 కప్ పిడుకున్నాం కదండి, అది వేసుకుందాం. కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నెలో బెల్లం పాకం పట్టుకుందామండి. కొద్దిగా వాటర్ వేసుకుందాం, ఎక్కువేమొద్దు, కొంచెం వాటర్ చాలు. మనం బెల్లము అందులో వేసుకొని కూడా కుడుము చేసుకోవచ్చు, మనం పాకం కూడా పట్టుకోవచ్చు అండి. పాకం పడితే ఏమంటే కొంచెం పళ్ళుకి తగులుతూ ఉండి టేస్ట్ వేరే కనిపిస్తుంది. లేదు అనుకుంటే మనం పిండిలో వేసి కూడా ఆవిరి కుడుములు చేసుకుని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అయితే మేము ఆవిరి కుడుములు చేసినప్పుడైతే సగము బెల్లం వేసి కొంచెం సగం పాకం పట్టి కూడా మా ఇంట్లో చేసేవాళ్ళండి. మా ఇంట్లో అప్పుడు పొలంలో మొనగలిపినప్పుడైతే ఖచ్చితంగా ఆవిరి కుడుములకి బెల్లం పాకం అయితే పట్టేవాళ్ళండి మా ఇంట్లో. మాకు చాలా ఇష్టం అండి అలా పడితే. పాకం అయిపోయిందండి, ఈ పాకం రావాలి వస్తే చాలా బాగుంటుంది. మనం ఆఫ్ చేసుకున్నాం స్టవ్. ఇప్పుడు మనం ఈ ఆవిరి కుడుములు ఉన్నాయి కదా, ఒకటి పాకంలో వేసుకుందాం. పిల్లలకైతే ఖచ్చితంగా పెట్టండి, చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. అప్పుడైతే ఒరిగట్లో ఆవిరితో ఉడికించేవాళ్ళండి. ఇప్పుడు మనకు ఒరిగట్లు అవి దొరకవు కదా, అందుకని ఇడ్లీ కుక్కర్లో వేసుకున్నాము. ఇది మనం వాటరు తపాల్లో వేసుకొని ఒరిగడ్డి దొరికితే ఒరిగడ్డి అందులో అడుగు పేర్చుకొని దానిపైన ఇవి వేసి మనం మంట పెట్టామనుకోండి కట్టెల పొయ్యి మీద, చక్కగా ఆవిరి ఉడికిపోతాయండి. కానీ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూసారండి, బెల్లం ఆవిరి కుడుములు, రాగి ఆవిరి కుడుములు రెడీ అయిపోయేవి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా ఆరోగ్యానికి మంచి ఫుడ్ కాబట్టి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. పిల్లలు అందరూ కలిపి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది, చాలా ఆరోగ్యమైన ఫుడ్. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, తప్పనిసరిగా ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.